హలో గైస్, వెల్కమ్ టు డ్రామా ఆఫీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది బుజ్జి అండ్ భైరవ మూవీ. మూవీ కాదు, ఇది వెబ్ సిరీస్. 2 ఎపిసోడ్లతో అయితే ఉంటుంది ఇది. ఓకే, ఇది వచ్చేసి మీకు తెలుగు, హిందీ, స్పానిష్, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. వీళ్ళు అక్కడ నుంచి లుక్ చేయొచ్చు. మీకు ఇది యానిమేషన్, యాక్షన్, అడ్వెంచర్ పరంగా అయితే వచ్చింది. బుజ్జి అండ్ భైరవ టీవీ మినీ సిరీస్ అనమాట. 2024లోనే వచ్చింది. ఇదేంటంటే మీకు మన కల్కి ఉంది కదా, ప్రభాస్ది అప్కమింగ్ మూవీ, దానికి ప్రీక్వల్ అనమాట. దీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ ప్రొడక్షన్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వాళ్ళు. నాకు ఈ సిరీస్లో ఒకటే నచ్చలే, ఆ యానిమేషన్ అనేది ఇంకొంచెం బెటర్గా తీయచ్చు. అవెంజర్స్ అసెంబుల్, అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ లాంటివి చాలా బాగుంటాయి. మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ తెలుగులో మన తెలుగు యానిమేషన్ సంస్థనే బాగా కించపరిచేలా తీస్తున్నారు. ఇంకొంచెం బాగా తీయచ్చు, మరి ఏమో మరిలో. ఇది వచ్చేసి సైఫై యాక్షన్గా అయితే వచ్చింది. రన్ టైం 30 నిమిషాలు ఉంటుంది. 2 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మీకు 2896 ఫ్యూచర్లో అయితే సెట్ అయి ఉంటుంది కాశీలో. బుజ్జి ఎవరు, భైరవ తను తయారు చేశాడా, ఎక్కడి నుంచి వచ్చింది బుజ్జి, భైరవ కథ ఏంటి, ఇందులో మీకు లీడ్ రోల్స్లో బ్రహ్మానందం, కృతి సురేష్ వాయిస్ బుజ్జిగా, అండ్ భైరవ ప్రభాస్ వీళ్ళైతే ఉంటారు మెయిన్ లీడ్స్గా. అండ్ నాకైతే ఇది నచ్చింది. బట్ నాకు చెప్తున్నాం కదా, ఆ యానిమేషన్ ఒక్కటే ప్రాబ్లం, కానీ మిగతాది అంత బాగుంది, నాకు నచ్చింది. స్టోరీ బాగుంది. అండ్ ఇలాంటివి ఇంకో 4 ఎపిసోడ్లు తెచ్చినా పర్లేదు, బట్ 2 తెచ్చారు కాబట్టి ఓకే, అడ్జస్ట్ అవుతాం. IMDb వచ్చేసి 7.9 ఇచ్చింది 10కి. అండ్ నా రేటింగ్ 8 అయితే ఇస్తాను 10కి. ఖచ్చితంగా ఇది బాగుంటుంది, మీరు చూసి చక్కగా మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. నాకైతే నచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కూడా దానితో అంతవరకు గుడ్ బై. ఇది వచ్చేసి మీకు చెప్పడం మర్చిపోయాను, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. అందులో ఈ 4 లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. మిగతా లాంగ్వేజ్ల గురించి ఏమీ తెలియదు. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.